హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్ట్ టెక్ కోడ్. ఈరోజు మన వీడియోలో ప్రక్షాళన తప్పనిసరి అని సచివాలయం గురించి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేది మనకి ఆంధ్రజ్యోతిలో న్యూస్ పేపర్లో ఇచ్చారు. డీటెయిల్స్ అనేది చూద్దాం. ప్రక్షాళన తప్పనిసరి. 37% గ్రామ సచివాలయంలో 5% లోపు సేవలు. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థ అధ్యయనం. నివేదికను తొక్కిపెట్టిన సచివాలయ శాఖ. గ్రామ వార్డ్ సచివాలయ వ్యవస్థలో లోపాలు, దాని బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థ జగన్ హయాంలోనే అధ్యయనం చేసింది. సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. అయితే ఈ సంస్థ ఇచ్చిన నివేదిక అప్పటి ప్రభుత్వం పెద్దల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని ఉద్దేశంతో దాన్ని బహిర్గతంగా చేయడానికి గ్రామ వార్డ్ సచివాలయ శాఖ అధికారులు సహించలేదు. సచివాలయం వ్యవస్థ ఎందుకు, దాని ఎలాంటి మార్పులు చేపట్టాలి అనే వ్యవస్థను ఎలా మలుచుకుంటే ప్రజలు విస్తృతంగా ఉపయోగపడుతుందన్న అంశాలపై ప్రస్తుతం చర్చ సాగుతున్న నేపథ్యంలో సిపిఆర్ అధ్యయనం అంశం తెరపైకి వచ్చింది. సంస్థాగత పాత్ర. గ్రామ వార్డ్ సచివాలయ వ్యవస్థకు సంబంధించిన 4 అంశాలు ఆధారంగా సిపిఆర్ అధ్యయనం చేసింది. నిర్మాణం, మానవ వనరులు, కార్యకలాపాలపై అధ్యయనం చేసి ప్రక్షాళన కోసం పలు సూచనలు చేసింది. సచివాలయాలు స్థానిక సంస్థలను గుర్తించి వాటికి పరిష్కారాలు సూచించడం లేదని, స్థానిక సామాజిక అభివృద్ధికి ప్రక్షాళన ఆర్థికాభివృద్ధి ప్రణాళికలు రూపొందించి నిర్వహించడం లేదని నివేదికలో పేర్కొంది. వ్యక్తిగత పథకాలు ప్రయోజనాలపైనే సచివాలయాలు ఎక్కువగా దృష్టి సాధించాలి. సామాజిక మౌలిక వసతులతో పాటు ప్రజలకు రాష్ట్రంలో పలు గ్రామ వార్డ్ సచివాలయాలపైన పని భారం వేరువేరుగా ఉంది. అయితే 37% గ్రామ సచివాలయాలు, 39.3% వార్డు సచివాలయాలు అండ్ 2022 నవంబర్ నుంచి 2023 మే నెల వరకు మధ్య కాలంలో నెలకు కేవలం 5% లోపు సేవలు మాత్రమే అందించాయి. అంటే 5% మీన్స్ 5 మందికి మాత్రమే ఈ సేవలు అనేది అందుబాటులోకి వచ్చాయి. పంచాయతీలకు సమాంతర వ్యవస్థలుగా గ్రామ సచివాలయాలు ఉన్న వీటి మధ్య సంబంధాలు అస్పష్టంగా ఉన్నాయి. గ్రామ వార్డ్ సచివాలయాలు సామాజిక లక్ష్యాలను సాధించే శాఖలుగా కాకుండా పలు శాఖలుగా అవుట్ పోస్టులుగా మారాయి. నెక్స్ట్, పంచాయతీలో నియంత్రణ సరికాదు. గ్రామ వార్డ్ సచివాలయకు సంబంధించిన కొన్ని సేవలకు ఇతర సచివాలయాలతో అనుసంధానమై అందించాలి. గిరిజన ప్రాంతాల్లోని గ్రామ సచివాలయంలో సామాజిక చైతన్యం అవగాహన కల్పించేందుకు అదనపు సిబ్బంది నియమించుకోవాలి. వార్డు సచివాలయంలో ఒక కార్యదర్శికి వొకేషనల్ కౌన్సిలింగ్ అండ్ శిక్షణలో తర్ఫీదు ఇవ్వాలి. గ్రామ పంచాయతీలకు సచివాలయాలపై పూర్తి నియంత్రణ సరికాదు. సంస్థలు, స్వయం సహాయక బృందాలతో కలిసి గ్రామ వార్డ్ సచివాలయాలు ఖచ్చితంగా పనిచేయాలి. అండ్ ఆల్సో మన ఛానల్లో ఆల్ జాబ్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. చేయవలసిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మానవ వనరుల పనిభారం. గ్రామ సచివాలయాల్లో జీవనోపాధి అంశాలు, వ్యవసాయం, పశు సంవర్ధకం తదుపరి విభాగాలకు ప్రత్యేకంగా మానవ వనరులు ఉన్నాయి, కానీ వార్డు సచివాలయాల్లో లేవు. ఎనర్జీ కార్యదర్శులు మాత్రం 2 చోట్ల ఉన్నాయి. ఏఎన్ఎం, రెవెన్యూ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు గతంలో ఉన్నారు. సచివాలయ ఏర్పాటుతో వారి సంఖ్య పెరిగింది. సచివాలయ కార్యదర్శులు మంచి విద్యార్హతలు కలిగి ఉన్నారు. అయితే వారికి నిరంతర సాంకేతిక శిక్షణ అవసరం. అయితే శిక్షణ ఇచ్చి సంస్థలు రాష్ట్రంలో లేవు. సెమీ అర్బన్లో సిబ్బందిని పెంచాలి. వార్డు సచివాలయంలో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్, శానిటేషన్ అండ్ కార్యదర్శులను తగ్గించాలి. సెమీ అర్బన్ ప్రాంతాలలో సిబ్బందిని పెంచుకోవాలి. సచివాలయ కార్యదర్శులకు ఎన్జిఓలు సహకారంతో శిక్షణ అందించాలి. పని లేని గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటీర్లను తగ్గించాలి. పని విభజనకు మార్గదర్శకాలు. సచివాలయాల పర్యవేక్షణ, నిర్వహణ జిల్లా మండల కార్యాలయాలకు మారింది. అటెండెన్స్, లాగిన్ రిపోర్ట్లు, డేటా తదుపరి భారం తగ్గించాలి. సిబ్బందికి కార్యాలయంలో పని చేసేందుకు ప్రాధాన్యత క్రమం ఇచ్చి పని విభజనకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. సమయం కమిటీని ఏర్పాటు చేయాలి. మండల కార్యాలయంలో సిబ్బందిని పెంచాలి. కార్యదర్శులు ఖచ్చితంగా శిక్షణ ఇవ్వాలి. జెన్యూన్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తొక్కిపెట్టి